చేయను అంటే కొంచెం బాధేసింది, చేయను అన్నాళ్ళు వదిలేదు, చేస్తామలే అని చెప్పి ఎంతసేపుడికి చేయట్లా. ఇప్పుడు వీళ్ళకి ఏం సహకారులు వీళ్ళు? ఇద్దరు స్త్రీల గురించి పౌలు గారు గట్టిగా చెప్తున్నారు, వాళ్ళు స్వార్థ పనులు సహకారంగా ఉన్నారు. నిజమైన సహకారం అందించడం అంటే చెప్పిన పని చెప్పినట్లు వెంటనే చేయడం సహకారం. ఇప్పుడు ప్రాప్తులుగా మారలేకపోయారు. ఎక్కువ ప్రార్థనతో, ఎక్కువ దేవునితో సహవాసంతో, ఉపవాసములతో ఏం బౌళ్ళు సహవాసం చేయలేకపోయారు. సహకారం అన్నా ఉండాలిగా. ఒకటి చెప్తే ఇంకొకటి చేయిస్తే ఆయన సహకారులు అనుకుంటారా? తలకాయ నొప్పి మనుషులు, తలనొప్పి మనుషులు. దేవుని పనిలో నిజమైన సహకారం అందించకపోతే సామాన్యమైన పాత్రగా మిగిలిపోతావు. కర్ర పాత్రగా, లేకపోతే మట్టి పాత్రగా మిగిలిపోతావు. ఎంతోమంది